నమస్కారం అండి. సుబ్హానల్లా. గుడ్ మార్నింగ్. మనం సూక్ష్మ శరీరానికి సంబంధించినటువంటి శుద్ధి క్రియలు, ప్రాణాయామం, స్థూల ప్రాణాయామం అని, సూక్ష్మ ప్రాణాయామం అని, స్థిర విభాగ ప్రాణాయామాల్లో మొట్టమొదటి ముద్రతో కూడినటువంటి ప్రాణాయామం, అంగుళీ ముద్రతో కూడినటువంటి ప్రాణాయామం నేర్చుకుంటున్నాం. చేతి వేళతో కూడినటువంటి ప్రాణాయామం నేర్చుకుంటున్నాం. ఈ ప్రాణాయామం నేర్చుకుంటాం. చేతి వేలు ఎలా ఉండాలో చెప్తున్నాను. ఇప్పుడు భావన ఎలా పెట్టిందో చూద్దాం. సో భావన సరిగా పెట్టిందంటారా? నా చెయ్యి ఎలా ఉంది చూడండి. తేడా చూసారా? చూడండి. నా బొటన వేలు ఎలా ఉంది, తన బొటన వేలు ఎలా ఉంది చూసారు. ఇప్పుడు చూసారా తేడా? ఇలా పెట్టారనుకోండి, ఇలా పెట్టారనుకోండి, ఇది కాదు ముద్ర, ఇది చూసారా? ఇది ముద్ర. ఈ బొటన వేలు అనేది ఇలా తిరగకూడదు, ఇది పక్కకు ఉండాలి. ఏది మీ యొక్క బొటన వేలు యొక్క పక్క భాగం, ఇది పై భాగం, ఇది ఇలా ఉండాలి. క్రాస్ కావాలి ఈ ఫింగర్ అనేది, అంతేగాని ఇది ఇలా పెట్టడం కూడదు. సో ఇలా పెట్టకూడదు, ఇది ఇలా క్రాస్ కావాలి, క్రాస్ కావాలి. ఇది ఇంపార్టెంట్. చిన్న విషయం కానీ చాలా ముఖ్యం, అదే ముఖ్యం. సో దీనికి గోరు యొక్క కింది భాగానికి ఈ యొక్క కింది భాగాన్ని నొక్కుతూ క్రాస్ చేస్తూ, ఈ యొక్క గోరుకి యొక్క కింది భాగాన్ని తాకుతూ నొక్కుతూ ఉండేటువంటి దాన్ని ఏమంటాం? ధ్యాన ముద్ర అంటాం. దీన్ని ఏమంటాం? ధ్యాన ముద్ర. ఇది ఈ విధంగా పెట్టి ప్రాణాయామం చేస్తే శ్వాస అనేది పైకి వెళ్తుంది. దీన్ని ధ్యానానికి ఉపయోగిస్తాం. ఆ తర్వాత రెండో ముద్ర మధ్యగతి ప్రాణాయామం. అంటే ఊపిరి యొక్క మధ్య భాగానికి ఇంటర్కాస్టల్ బ్రీదింగ్, దీన్ని ఏమంటాం? క్లావిక్యులర్ బ్రీదింగ్ అంటాం. ఇంటర్కాస్టల్ అంటే మీ యొక్క క్యారోటిడ్ ఆర్టరీకి, శిరస్సుకు సంబంధించిన రక్త ప్రసరణకి సంబంధించింది ఇది. ఇప్పుడు గుండెకి సంబంధించినటువంటి రక్త ప్రసరణ ఛాతీ మధ్య భాగానికి, మీ బ్రెస్ట్ భాగానికి, మీ యొక్క చెస్ట్ భాగానికి వెళ్ళాల్సినటువంటి దాన్ని కొరోనరీ ఆర్టరీ, గుండె యొక్క రక్త ప్రసరణ వ్యవస్థకి శ్వాస వెళ్ళేదైతే ఉంటుందో దాన్ని ఏమంటే ఇంటర్కాస్టల్ బ్రీదింగ్ అని అంట. ఆ కండరాల మీద పనిచేస్తుంది. దాన్ని మధ్యగతి విభాగ ప్రాణాయామం అంట. దాన్ని చిన్ ముద్ర అంట. చిన్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి, గుండె. చిన్ ముద్ర, చిన్మయత్వం. చైనీస్ అంటే ఏంటయ్యా? ఎవరి ఈగోనైతే తక్కువ ఉందో, ఎవరైతే వంగి దండాలు పెడతారో, ఎవరి లోపల చిన్మయత్వాన్ని ఎవరైతే పొందారో, ఎవరి అహం అయితే చిన్నగా అయిపోయిందో, ఎవరైతే చిన్నవాళ్ళు అయిపోయారో, అవునా, ఎవరైతే పెద్దవాళ్ళమని అనుకోవట్లేదో వాళ్ళని ఏమంటా? చిన్నవాడు, చిన్నీస్, చైనీస్, చిన్, 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 జెన్, చిన్, చిన్మయ, చిన్మయానంద. చిన్మయానంద అంటే ఏ హృదయ కుహరంలో నుండి ఆ ఆత్మ ఆ హృదయ కుహరాన్ని ఛేదించుకొని ఆ ఆత్మ పరమాత్మని ఎప్పుడైతే ఎవరి లోపల చేరిందో వాళ్ళు చిన్మయత్వాన్ని పొందేరు అని అంటారు. పూర్తి ఎన్లైటెండ్ పర్సన్ అయితే చిన్మయానంద అంటాం. ఎవరు పడితే వాళ్ళని పడితే చిన్మయానంద చిన్మయానంద అనేది పేరు అయిపోయింది. ఓన్లీ పూర్తి ఎన్లైటన్మెంట్ పొందితే వాళ్ళని ఏమంటాయా? చిన్మయానంద. ఎందుకు చైనాలో చైనీస్ అని అన్నారు? వాళ్ళంతా టిబెట్లో బాగా సాధన చేసి బుద్ధిస్ట్ ప్రాక్టీస్ మెడిటేషన్ చేసి వాళ్ళందరూ కూడా చిన్నగా అయిపోయారు. వాళ్ళ హైటే కాదు, వాళ్ళ యొక్క అహం కూడా పూర్తిగా తొలగిపోయింది. అందుకే వాళ్ళు వెరీ హార్డ్ వర్కింగ్. అందుకే వాళ్ళు వంగి దండాలు పెడతారు. అవునా? సో ఎవరి అహం అయితే తొలగిపోయింది వాళ్ళని ఏమంటారయ్యా? చైనీస్ అంటారు. చిన్నవాడు అని అంటారు. అవునా? పెద్దవాడు అని అన్నారు, చిన్నవాడు అని అంటారు. మరి మీరు చిన్నవాళ్ళు అవుతారా, పెద్దవాళ్ళు అవుతారా? మనం చిన్నవాడిని అని అనుకో, అందరూ పెద్దవాళ్ళు. ఎందుకంటే మన చిన్నవాళ్ళమే ఎలాగో. సో చిన్మయ అంటే ఏంటి? గుండె మీద గుండెకి సంబంధించిన ధ్యాన పద్ధతులు ఎన్నో ఉన్నాయి. గుండెకి సంబంధించినటువంటి ధ్యాన పద్ధతులు, గుండె మీద ధ్యానం చేయడం అనేది, హార్ట్ మీద మెడిటేషన్ చేయడం అనేది, దాని మీద పెద్ద సైన్సే ఉంది. జర్మనీలో అయితే హార్ట్ మీద పెద్ద ఒక పరిశోధనశాలని, ప్లాంక్స్ కాగ్నిటివ్ ఇన్స్టిట్యూట్ అని ఒక పెద్ద పరిశోధన సంస్థనే పెట్టాడు. వాళ్ళు ఏం చెప్తారంటే గుండె మీద ధ్యానం నేర్పిస్తారు. మన వాళ్ళు మన దగ్గర నుంచి నేర్చుకొని వెళ్ళారయ్యా. వాళ్ళు ఇప్పుడు దాన్ని పెద్ద టెక్నాలజీ కింద మార్చేసుకున్నారు తెలుసా.
సో గుండెకి శ్వాసకి సంబంధం ఏంటి, బ్రెయిన్కి నీ బ్రెత్కి నీ గుండెకి మధ్య సంబంధం ఏంటి అనేటువంటి పరిశోధనలు అద్భుతంగా చేశారు. సో గుండెకి సపరేట్గా ఇంటెలిజెన్స్ ఉంది, అవునా. సో ఎవరైతే ఎన్లైటన్మెంట్ పొందుతారో వాళ్ళు బ్రెయిన్ తోటి పనిచేయరు, గుండెతోనే పనిచేస్తారు, హృదయంతోనే పనిచేస్తారు, హృదయంలోనే ఉంటారు. ఎవరి ఆత్మనైతే పరమాత్మలో ఏరిందో, అల్లాలో ఏరిందో, హోలీ స్పిరిట్లో ఏరిందో వాళ్ళు హృదయంలో నుండే హార్ట్ ఇంటెలిజెన్స్ని ఉపయోగిస్తారు. దాన్ని ఎఫరెంట్ కమ్యూనికేషన్ అంటాం. బై డిఫాల్ట్ అంతా అఫరెంట్ కమ్యూనికేషనే. అంటే హెడ్తో పనిచేసేవాడు ఎప్పుడు హెడ్ స్ట్రాంగే, వాడికి ఎప్పుడు దుఃఖమే. సో మన హ్యూమన్ కనుక మనం గుండెలో నుండి పనిచేయాలి, హృదయంలో నుండి పనిచేయాలి. ఎప్పుడు బాధ కలిగినా, అవునా, ఎప్పుడు అహం తొలగిపోయినా గుండెలో నుండి స్పందన వస్తుంది, అవునా. ఎవరు చనిపోయారు నీ క్లోజ్ వ్యక్తి, అప్పుడు గుండె పిండిపోతుంది, గుండెలో నుంచి ఆవేదన వస్తుంది. అహం ఎప్పుడు తొలగిపోయినా కూడా గుండెలో నుంచి వస్తుంది. సో అహం ఎప్పుడు పెరిగితే హెడ్లో ఉంటాం, అహం తొలగిపోతే గుండెలో ఉంటాం. బాగా గుర్తుపెట్టుకోండి. దాన్ని చిన్మయ అని అంటాం. దీన్ని ఏమంటాం, చిన్ముద్ర. ఎందుకని, ఈ యొక్క చూపుడు వేలుని ఈ మధ్య వేలుకి పెడితే ఈ మధ్యలో ఒక గీత ఉంటుంది కదా, దీన్ని ఏమంటాం ఇంగ్లీష్లో, వీనస్ అంటాం. సో ఈ యొక్క బొటన వేలు యొక్క మధ్య భాగంలో చూడండి, ఇలా పెట్టాలి, ఇలా పెట్టకూడదు, ఇలా. సో సరిగ్గా పెట్టింది తను. ఇప్పుడు దీన్ని ఏమంటాం, చిన్ముద్ర. ఇక్కడ శ్వాసను పీల్చుకోండి. ఇప్పుడు మీ యొక్క ఛాతి మధ్య భాగానికి, గుండె మధ్య భాగానికి గుండెకి వెళ్తుంది శ్వాస, పైకి వెళ్ళదు. ఉజ్జాయి. దీన్ని ఏమంటాం, చిన్మయ ముద్ర అంటాం. దీన్ని ధ్యాన ముద్ర అన్నాం. దీన్ని చిన్మయ ముద్ర, చిన్ముద్ర అని అంటాం. ఇది ఎక్కడ వాడతాం, మీకు ఇంటర్కోస్టల్ బ్రీదింగ్. సో ఊపిరి లేక మధ్య భాగానికి శ్వాస వెళ్ళాలి. బస్సులో వెళ్తున్నాం, ఎక్కడో వెళ్తున్నాం, ఏదో ఊరికే కూర్చున్నాం, అప్పుడు ఇలా పెట్టి శ్వాసను పీల్చుకొని బ్రెయిన్కి వెళ్ళాలి. నువ్వు ఏదో ఆలోచన చేస్తున్నావు, ఏదో గుర్తు రావట్లేదు, ఇలా పెట్టి అలా పెడితే చాలు, శ్వాస ఆటోమేటిక్గా పైకి వెళ్తుంది. అప్పుడు మెమరీ షార్ప్ అవుతుంది, మెమరీ గుర్తొచ్చేస్తుంది, అవునా. గుండె భారంగా ఉంది, శ్వాస సరిగ్గా లేదు, ఏదో ఆక్సిజన్ లేదు అక్కడ సరిగ్గా లేదు, ఏదో చెడు కంపు కొడుతుంది, అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ పెట్టి పీల్చుకుంటే గుండె నిండా పీల్చుకోవాలి అప్పుడప్పుడు. ఇంటర్కోస్టల్ బ్రీదింగ్ అని అంటున్నారు, చూసారుగా. అలా ఆ తర్వాత ఇంకో మూడో ముద్ర, ఇది మధ్యగతి విభాగ ప్రాణాయామ, ఇది ఊర్ధ్వగతి విభాగ ప్రాణాయామ. దీన్ని ధ్యాన ముద్రలో చేసేది, చిన్ముద్రలో వేసేది మధ్యగతి విభాగ ప్రాణాయామ, మూడో ముద్ర. దీన్ని ఏమంటా, ఇలా పెట్టేది కాదు, ఇలా పెడితే ఏమంటావయ్యా, ఇది ప్రసాదం. నువ్వు ఏది గుళ్ళోకి వెళ్ళి ఇలా పెడతావు, ఇలా పెట్టావు కదా, ఇలా పెడతావు. ఇది వేరు, ఇది వేరు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇది ఏది గుళ్ళో ప్రసాదం తీసుకునేది. మరి ఇదేంటి, వాయుముద్ర, డయాఫ్రమెటిక్ బ్రీదింగ్. ఇప్పుడు ఆక్సిజన్ అనేది కిందికి వెళ్తుంది, ఊపిరితిత్తుల యొక్క డయాఫ్రమ్ని ముందు, డయాఫ్రమ్ కిందికి వెళ్తుంది, పొట్ట అనేది బయటికి వెళ్తుంది. మళ్ళీ డయాఫ్రమ్ అనేది పైకి వెళ్తుంది, పొట్ట అనేది లోపలికి వెళ్తుంది. ఊపిరితిత్తుల యొక్క ఛాతీ యొక్క కింది భాగంలోకి శ్వాస వెళ్తుంది, కింది భాగంలోకి శ్వాస వెళ్తుంది. సో దాన్ని ఏమంటాం, వాయుముద్ర అంటాం. ధ్యానముద్ర, చిన్ముద్ర, వాయుముద్ర. ఈరోజు చేసేటువంటి ఇవన్నీ కూడా వైదిక ప్రాణాయామాలు. నిన్న కూడా మనం చేసినటువంటి ప్రాణాయామం వైదిక ప్రాణాయామం. ఈరోజు కూడా వైదిక ముద్ర ప్రాణాయామాలు అని అంటాం. ఇది వైదిక ముద్ర. ఇందులో శక్తి ప్రాణాయామాలు ఉంటాయి. శక్తి శివయోగ దీపిక అనేటువంటి పుస్తకంలో అక్కడ దీన్ని రేపు నేర్చుకుందాం మనం. సో ఈరోజు ఈ ముద్రను చాలా వాటికి వాడతాం. సో మనం ఇప్పుడు వాడేది ఏంటి, కేవలం ఇది మాత్రమే. ఇది వైదిక ముద్రలు, ధ్యానానికి విశిష్టంగా ఉపయోగపడేటువంటి ముద్రలు. ఎవరైతే నభోధారణ చేస్తారో, నభోధారణ అంటే నాభి మీద ధ్యానం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు మ్యాన్మార్కి వెళ్ళారు, అక్కడ ఏక్తా ట్రెడిషన్ అనేది మహాసి సయాదో అనేటువంటి ఒక ఆయన ఉంటాడు. అది లార్జెస్ట్ మెడిటేషన్ ట్రెడిషన్. ఒక్క మొనాస్ట్రీలోనే 25,000 మంది మాంక్స్ ఉంటారు. అలాంటి మొనాస్ట్రీలు మ్యాన్మార్లోనే 4-5 మొనాస్ట్రీలు, అంత పెద్దవి. అంటే 4 ఆశ్రమాలు కలిపితే 1,00,000 మంది ఉంటారు అందులో. ప్రపంచంలో వాళ్ళకు 10 లక్షల మంది సాధకులు ఉన్నారు, మాంక్స్ ఉన్నారు.
లార్జెస్ట్ బుద్ధిస్ట్ ట్రెడిషన్ అంటే అదే. ఏది సింగిల్ ట్రెడిషన్, మహాసి శాయదం. వాళ్ళు ఏం చేస్తారు, ధ్యానం శ్వాసని నాభి వరకు పీల్చుకుంటారు. యాజ్ఞవల్కుడు చెప్తున్నాడు, గరుడ మహాముని కూడా చెప్తున్నాడు, ఏది మైత్రేయి చెప్తున్నాడు, నాభిన్న స్థితౌ ప్రాణాం తత్ర వినేయ పంచఘటికాం చిత్తాన్వితో ధారయేదేశ కాలగభీరభీతి భయ హరిణీ వైశ్వానర ధారణాస పరామతా కాలగభీరభీతి భయ హరిణీ. టిబెట్లో లామా, ఏది ఆ హిమాలయ శిఖరాల పైన కూర్చునేటువంటి లామా, మంచు పర్వతాల మీద కూర్చునే లామా, ఆ తర్వాత మ్యాన్మార్లో ఆశ్రమంలో కూర్చునేటువంటి మాంక్ ఏం చేస్తున్నాడు, ఇలా పెట్టి ముద్ర ఇలా పెట్టాడు, ఇలా పెట్టి శ్వాసను ఎక్కడికి పీల్చుకుంటున్నాడయ్యా, నాభి వరకు పీల్చుకుంటున్నాడు. నాభిన్న స్థితౌ ప్రాణాం తత్ర వినీయ పంచఘటికాం. 5 శ్వాసలు కానీ లేదా 5 గడియల పాటు కానీ శ్వాసను పీల్చుకోవడం. 5 సార్లు ఇక్కడ పీల్చుకోగానే ఆ చల్లని ప్రదేశంలో శరీరంలో వేడి పుడుతోంది. అవునా, మీరు యూట్యూబ్లో ఉంటుంది చూడండి. అవునా, సో చల్లని ఆ ప్రదేశంలో వాడి మీద తడిగుడ్డ కప్పితే ఆవిరి వచ్చేస్తుంది, డ్రై అయిపోతుంది. శరీరం మీద తడిగుడ్డ కప్పితే డ్రై అయిపోతుంది. అప్పుడే మనం పాస్ చేస్తారు ఆ ప్రాణాయామంలో టిబెట్లో. నాభిన్న స్థితౌ ప్రాణాం తత్ర వినీయ పంచఘటికాం చిత్తాన్వితో ధారయేదేశ. అది మ్యాన్మార్లో ఉండేటువంటి మాంక్ ఇక్కడికి శ్వాసను పీల్చుకుంటూ శరీరంలో ఉండేటువంటి బిగుత్వాన్ని తీసేస్తాడు. శరీరాన్ని వదులుగా వేస్తూ శ్వాసను పీల్చుకుంటాడు. ఇక్కడ శ్వాసను పీల్చుకోవడం ఏమంటాం, డయాఫ్రమెటిక్ బ్రీదింగ్ అంటాం, వాయుముద్ర అంటాం. వాయుముద్రను దానికి ఉపయోగిస్తాం. చూడండి, ఇలా పెట్టండి, శ్వాస పీల్చుకోండి. శ్వాస వెళ్తుంది, వెళ్ళిన తర్వాత గమనించండి, పొట్ట ముందుకెళ్తుంది. శ్వాస చివరి వరకు గమనించండి, మళ్ళీ శ్వాసని నెమ్మదిగా దీర్ఘంగా వదిలేస్తాం. పొట్ట మొదలుకి లోపలికి వెళ్తుంది, తర్వాత శ్వాస బయటకు వస్తుంది. రేచకం అనేది మొట్టమొదటి పొట్ట లోపలికి వెళ్తుంది, శ్వాస బయటకు వస్తుంది. అదే పూరకం, శ్వాస లోనికి వెళ్ళినప్పుడు మొదలు శ్వాస లోనికి వెళ్తుంది, తర్వాత పొట్ట బయటకు వస్తుంది. కానీ శ్వాస వదిలేప్పుడు పొట్ట మొదలు లోనికి వెళ్తుంది, శ్వాస తర్వాత బయటకు వస్తుంది. దీన్ని ఏమంటాం, డయాఫ్రమెటిక్ బ్రీతింగ్. అధ అధహ, అధహ మదహ అధహ. అధహ విభాగ ప్రాణాయామం అంటే కింది భాగానికి, ఊపిరితిత్తుల కింది భాగానికి, నాభి ప్రదేశానికి శ్వాస వెళ్తుంది. నాభికి, స్వాదిష్టానానికి, మూలాధారానికి ఇది మాత్రమే ఉపయోగిస్తారు. ఈ మధ్యకి ఇది ఉపయోగిస్తారు, పైకి ఇది ఉపయోగిస్తారు. ఎందుకు, ఈ రిసెప్టార్స్ ఏవైతే ఉంటాయో. ఎందుకు ఫింగర్స్ ఉపయోగిస్తాం? భారతదేశంలో మనం పాశ్చాత్య దేశాల్లోకి వెళ్తే వాడు కత్తి పట్టుకుంటాడు, అవునా, త్రిశూలం పట్టుకొని తింటాడు. వాడు ఆహారం, వాడు వెజిటేబుల్ తినాలన్నా త్రిశూలం పట్టుకొని త్రిశూలంతో పొడిచి ఇలా నోట్లో పెట్టుకుంటాడు, ఫోర్క్ అంటాం. అవునా, వాడు బ్రెడ్ తినాలన్నా, లేకుంటే వెజిటేబుల్ తినాలన్నా, బీట్రూట్ తినాలన్నా, అవునా, అరటిపండు తినాలన్నా కూడా, అవునా, వాడు చీజ్ తినాలన్నా కూడా ఏం చేస్తాడయ్యా, కత్తి ఫోర్క్, త్రిశూలం, కత్తులు. చైనాకి వెళ్ళారు, వాడు ఏం వాడతాడయ్యా, చాప్ స్టిక్స్, సన్నగా ఉండే 2 పుల్లలు. జపాను, కొరియా, చైనా వాళ్ళు ఏం చాప్ స్టిక్స్ వాడతారు. మనం ఏం వాడతామయ్యా? మీరు కూడా కత్తులు వాడుతున్నారా, ఫోర్కులు వాడుతున్నారా, చాప్ స్టిక్స్ వాడుతున్నారా?
మనం ఇండియన్స్, భారతీయులు, మనం ఏం వాడాలి? చేతి వేళ్ళని వాడాలి. ఎందుకు వాడాలి చేతి వేళ్ళని? ఎవరైతే చాప్ స్టిక్స్ వాడతాడో వాడు ఎలక్ట్రానిక్స్లో నెంబర్ 1. అందుకే కొరియా, జపాను వాళ్ళంతా పోర్సిలీను, పాటరీ, పెయింటింగ్స్, డిజైన్స్ వాళ్ళు నెంబర్ 1. ఎందుకని? చాప్ స్టిక్స్. చాప్ స్టిక్స్ కంట్రోల్ చేయడానికి ఓన్లీ వేల యొక్క చివరి భాగంలోనే కంట్రోల్ ఉండాలి. వేల యొక్క చివరి భాగంలో కంట్రోల్ ఉంటే చాలు చాప్ స్టిక్స్ పట్టుకోవడం వస్తుంది. అవునా? మొత్తం చేయిని ఉపయోగించేది కత్తి. డల్ మైండ్ ఏది? మనసు స్థూలంగా ఉండాలంటే కత్తి ఉపయోగించాలి, ఫోర్క్ ఉపయోగించాలి. అవునా? ఫోర్క్ పట్టుకోవాలంటే మొత్తం పట్టుకోవాలి. కేవలం చేతి వేళ చివరి భాగాన్ని ఉపయోగించేది చాప్ స్టిక్స్. ఇలా 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 ఇలా. అవునా? అన్నం మెతుకుని కూడా ఇలా 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 పట్టుకునేవాడు. ఇలా అన్నం మెతుకుని కూడా ఇలా లేపేస్తాడు. మనం ఏం చేస్తాం? మొత్తం చేతి. కరాగ్రవసతే లక్ష్మీ కరము మధ్యే సరస్వతీ కరమూలో దుర్గా. మనం మొత్తం చేతి వేళ్ళని ఉపయోగిస్తాం. అన్నం తినేప్పుడు అన్నం ఎక్కడ తాకూడదు? అన్నం అరచేతిలో తాకూడదు. అన్నం అనేది ఇక్కడ అంటకూడదు. ఈ భాగానికి అన్నం అంటింది అంటే మీ తాతలు నిన్ను 4 తగిలిస్తారు వెనక నుంచి వచ్చి. ఏరా ఎందుకు అన్నం ఇక్కడ అంటిందిరా? ఇక్కడ ఎందుకు అంటిందిరా అన్నం? అన్నం ఇక్కడ అంటొచ్చా? అంటకూడదు. అన్నం కేవలం చేతి వేళ్ళకు మాత్రమే అంటారు. అంత మృదువుగా తినాలి. ఎందుకు చేతి వేళ్ళనే వాడాలి? ఇప్పుడు నువ్వు ల్యాప్టాప్లో ఏం వాడుతున్నావు? నువ్వు ఇప్పుడు మొబైల్ ఫోన్లో ఏం వాడుతున్నావు? చేతి వేళ్ళనే వాడుతావు. ఎందుకు చేతి వేళ్ళనే వాడాలి? చేతి వేళ్ళలో చేతుల్లో నంబర్ ఆఫ్ మోటార్ యూనిట్స్ బ్రెయిన్ ఫైర్ చేసేటువంటి, అవునా, కాళ్ళలో ఈ కండరాలు ఉన్నాయా? ఈ కాళ్ళ ముందు క్వాడ్రిసెప్స్ అంటాం, హ్యామ్స్ట్రింగ్స్ అంటాం. ఈ మొత్తం క్వాడ్స్ని కంట్రోల్ చేసేటువంటి న్యూరాన్ మోటార్ ఒకటే. ఓన్లీ వన్ న్యూరాన్ మోటార్. అంటే బ్రెయిన్ ఒకే ఒక రిసెప్టార్ని యూజ్ చేస్తుంది దీన్ని యాక్టివేట్ చేయడానికి. హ్యామ్స్ట్రింగ్స్ అంటాం. ఎందుకు హ్యామ్స్ట్రింగ్స్ అంటాం? ఈ యొక్క హ్యామ్స్ట్రింగ్స్ ఈ 3 కండరాలని కూడా, ఇక్కడ 4 కండరాలని, ఇక్కడ ఈ 3 కండరాలని, ఈ 3 కండరాలని ఏదైతే ఉన్నాయో హ్యామ్స్ట్రింగ్స్ ఏదైతే అంటామో, ఈ 3 కండరాలని కంట్రోల్ చేసేది ఒకే ఒక నాడీ మండలం, ఒకే ఒక సెంటర్, రిసెప్టార్, ఒకే ఒక రిసెప్టార్. ఓన్లీ 1 లోకోమోటార్ యూనిట్. దీని ఓన్లీ 1 మోటార్ యూనిట్. ఇక్కడ ఓన్లీ 1 మోటార్ యూనిట్. కానీ చేతి వేళ్లలో, నీ అరచేతులు, నీ చేతుల్లో ఎన్ని మోటార్ యూనిట్లు ఉన్నాయో తెలుసా? దర్ హండ్రెడ్స్ ఆఫ్ మోటార్ యూనిట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. నీ చేతి ఫింగర్ వేరు, ఇక్కడ వేరు, ఇక్కడ వేరు, ఇక్కడ వేరు. సో మెనీ మోటార్ యూనిట్స్. మోర్ నంబర్ ఆఫ్ మోటార్ యూనిట్స్ యూజ్ చేస్తే బ్రెయిన్ అన్ని ఏరియాస్ యాక్టివేట్ అవుతాయి. ఎన్ని తక్కువ మోటార్ యూనిట్స్ యూజ్ చేస్తే అంత బ్రెయిన్ డల్ అవ్వదు. అందుకే కాళ్ళను ఉపయోగించేవాడు బ్రెయిన్ డల్ ఉంటుంది, చేతులను ఉపయోగించేవాడి యొక్క బ్రెయిన్ షార్ప్ ఉంటుంది. అందుకే ఆడవాళ్ళ బ్రెయిన్ షార్ప్ ఉంటుంది. అదే మగవాళ్ళు పొలంలో దున్నేటువంటి వాడి యొక్క బ్రెయిన్ డల్ ఉంటుంది. ఆడవాళ్ళ మెమరీ చూడండి, ఒంటిట్లో 70 డబ్బాలు ఉంటాయి. ఆ 80 డబ్బాల్లో ఏమేమి ఉందో ఆడవాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి ఎప్పుడు డెమెన్షియా రాదు. ఆడవాళ్ళకి మొట్టమొదటి డెమెన్షియా వరకు వస్తుందా? మగవాళ్ళకే వస్తుంది. మన ఇండియాలో చెప్తాను. ఎందుకని ఆడవాళ్ళు అంతా చేతులతోనే పని, వాళ్ళ పని అంతా చేతులతోనే, మగవాళ్ళ పని అంతా కాళ్ళతోనే. పొలం దున్నాలి, అన్నీ చేసేయన్నీ ఎక్కువ చేతితో చేసినా కూడా మోటు పనులే చేస్తాం. అవునా? ఏది స్థూలంగా ఉండేటువంటి పనులే చేస్తాం, సూక్ష్మంగా ఉండే పనులు. ఆడవాళ్ళు చేసేవన్నీ సూక్ష్మంగా ఉండేటువంటి పనులు. మనం అన్నం ఎందుకు తింటాం? చేతితోనే తింటాం. ఇడ్లీ, సాంబారు. కానీ ఏంటి తినేది? సంస్కారం ఉందా లేదా, సంస్కృతి ఉందా లేదా ఎలా తెలుస్తుంది? నువ్వు తినే విధానాన్ని బట్టే తెలుస్తుంది. చేతి వేళకు మాత్రమే అన్నం అంటింది సంస్కారం ఉన్నటువంటి వ్యక్తివి, సంస్కృతం తెలిసినటువంటి వ్యక్తివి, సంస్కారం కలిగినటువంటి వ్యక్తివి. అసలు చేతి మొత్తం అంటింది అన్నం, అరచేతిలో కూడా అన్నం అంటింది సంస్కారహీనం. నీ ఇంట్లో సంస్కారం అనేది లేదు, నీ ఇంట్లో సంస్కృతి అనేది లేదు, నీకు ఎవరు నేర్పించలేదు. అర్థమైందా అండి? దాంతో తెలిసిపోతుంది. నువ్వు ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నా నువ్వు అన్నం కలిపే విధానం, ఆ యొక్క అన్నం ముద్దని పట్టుకునే విధానం,
నోట్లో పెట్టుకునేటువంటి విధానంతోనే తెలిసిపోతుంది. నువ్వు సంస్కృతి ఉన్నటువంటి వ్యక్తివా, సంస్కృతి లేనటువంటి వ్యక్తివా అక్కడే తెలిసిపోతుంది. ఇంకా నువ్వు ఫోర్క్ పట్టుకున్నావు అంటే అసలు లేనట్టే లెక్క. నీకు అసలు ఏంటంటే నార్త్ ఇండియాలో, ఉత్తర భారతదేశంలో ఏంటంటే ఆ మొగుల్స్ వచ్చారు, ఇక వాళ్ళు 400 సంవత్సరాలు 500 సంవత్సరాలు వాళ్ళు దున్నుకున్నారు, 1000 సంవత్సరాలు. అవునా? ఆ తర్వాత ఇక బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ఇక ఆ తర్వాత వాళ్ళు 200 సంవత్సరాలు, వాళ్ళు 300. అక్కడ ఏమైనాయా? చేతితో తినడం మానేస్తారు. ఇప్పుడు నార్త్లో ఎక్కడికి పోయినా, పంజాబ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఓ ప్లేటు, ఆ పక్కన ఓ కత్తి, ఓ పక్కన ఓ పోర్క్. మనమేం పాశ్చాత్యంలో మానేనా అర్థం కాదు. ఇప్పుడు మన దగ్గర కూడా మొదలైంది చోద్యం. ఏదైనా రెస్టారెంట్కి వెళ్తే ఏంటంటే ఓ కత్తి, ఓ ఫోర్క్. ఆ కత్తి ఫోర్క్ వాడితే నీకు కల్చర్ ఉన్నట్టు లెక్క, చేయి వాడితే కల్చర్ లేనట్టు లెక్క. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. అర్థమైందండి? ఆయన వచ్చి మన కల్చర్ లేదని చెప్పాడు. మనకు ఉండాలండి, వాళ్ళకి కల్చర్ లేదయ్యా. మనకు కాదు కల్చర్ లేనిది, వాళ్ళకి లేదు. అర్థమైందా? సో యోగా అనేది ఏంటయ్యా అంటే మన నిత్య జీవితంలో మనకు ముద్రలతో అన్నం తినటం నేర్పించారు. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు అలాంటి విషయం. 5 పంచభూతాలని కంట్రోల్ చేసే, బ్రెయిన్లో ఉండేటువంటి అన్ని ఏరియాస్ని యాక్టివేట్ చేసేటువంటి ప్రతిరోజు 3 సార్లు ఆ విధంగా కలిపి, అందుకే అన్నం కలపరా అని అంటారు. సరిగ్గా కలపరా, ఎందుకంటే ఎంత సరిగ్గా కలిపితే అంత అన్ని న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. ద మోర్ నంబర్ ఆఫ్ యూనిట్స్ యూ మిక్స్, మోర్ టైమ్ యూ యూజ్. నువ్వు నిజంగా చేయితో కనుక మంచిగా ప్రతిరోజు కలిపి తింటే నీకు చేయికి సంబంధించినటువంటి వ్యాధులు కాదు కదా, బ్రెయిన్కి సంబంధించినటువంటి వ్యాధులు కూడా రావు. అందుకే విధిగా పట్టుకో. అంతేకాదు నీళ్ళు ఎలా తాగాలి? నోట్లో పెట్టుకొని తాగుతారా? నోట్లో పెట్టుకొని తాగేవాడు సంస్కారహీనుడు మాత్రమే నోట్లో పెట్టుకొని తాగుతాడు. నీళ్ళు ఎలా తాగాలి? గ్లాసులో ఎలా నేర్పించాడు చిన్నప్పుడు? నీళ్ళు గ్లాసులో పట్టుకొని ఇలా పైకి లేపి పైనుండి దార నోరు తెరిస్తే నోట్లో కరెక్ట్గా పడాలి. బ్రెయిన్కి ప్రోగ్రామింగ్ చేస్తున్నావు, కోఆర్డినేషన్ చేస్తున్నావు, కాగ్నిటివ్ ఏరియా డెవలప్ చేస్తున్నావు, ప్రతిరోజు బ్రెయిన్కి ప్రోగ్రామింగ్ చేస్తున్నావు. ఆకాశంలో నుండి నోట్లో, పాశ్చాత్య దేశాల్లోకి వెళ్ళి నేను అలా తాగాను అనుకోండి, బాటిల్తోనో లేకపోతే గ్లాస్ని అలా ఎత్తి నేను తాగుతుంటే అందరు కళ్ళు అప్పగించి ఇలా చూస్తారు. అదే చోద్యం, వాళ్ళకి అలవాటు లేదు. అరే అలా ఎలా తాగుతున్నావు కుమార్? వాళ్ళు ట్రై చేస్తారు, ఆ నీళ్ళు కాస్త ఎటు పడిపోతాయి. అరే అదెలా తాగుతున్నావు కుమార్? డైరెక్ట్గా నీళ్ళు నోట్లో పడుతున్నాయి. ఎంగిలి వేసి గ్లాసు తాగేటువంటి గ్లాస్ ఏదైతే ఉందో దాన్ని ఎంగిల్ చేసేటువంటి తాగేటువంటి వాడు అవునా అధమాధికారి అని అంటాడు. అర్థమైందా అండి? ఇప్పుడు మీ ఇంట్లో ఏ కల్చర్ ఉందో చూసుకోండి ఒకసారి. సో కొంచెం మార్చుకోవాలయ్యా. ఇవన్నీ బ్రెయిన్ ప్రోగ్రామింగ్. మా పిల్లోడికి మైండ్ ఒక దగ్గర లేదండి, అక్కడ ఇక్కడ పోతుందండి, వాడు చదువుకోవట్లేదు, వాడు ఏం చదివినా గుర్తుండట్లేదండి, వాడికి ఏమన్నా అంటే కోపం అండి, మేము ఏమన్నా వాడు కోపం అండి, వాడు చిరుబుర్రలో ఆడతాడండి, వాడు 4 సార్లు పిలిచినా రాడండి, వాడు మామిని ఎగురుతున్నాడండి. మరి ఎవరిగా ఏం చేస్తాడు? వాడు నేర్పించావా? నీళ్ళు ఇలా పోస్తే నోట్లోకి వెళ్ళటం నేర్పించావు చిన్నప్పటి నుండి? ఏరా ఏం కాదేరా, నోట్లో పెట్టుకో తాగు. వాడు ఇంకా పెదవులన్నీ ఇలా పెట్టి ఏది ఆవులాగా లేకపోతే గేదెలాగా నీళ్ళు తాగటం, ఇదా మనం నేర్పించేది? మనం భారతదేశంలో ఉన్నామా లేకపోతే పాశ్చాత్య దేశాల్లో పుట్టామా? సంస్కారం అయ్యా, సంస్కారం. ఏది యోగా అంటే ఏదో ఊరికే కాదు. యోగా అంటేనే మన యొక్క నిత్య దైనందిక జీవితంలో ఉదయం నుండి సాయంత్రం వరకు మన పూర్వీకులు అన్నీ నేర్పించారయ్యా. అవునా? నీళ్ళు ఎలా తాగాలో నేర్పించారు, అన్నం ఎలా తినాలో నేర్పించారు, ఎందుకు చేతి వేలని వాడాలో చెప్పారు. అప్పుడు నీ యొక్క 5 ఎలిమెంట్స్ 5 ఎలిమెంట్స్ పర్ఫెక్ట్ కంట్రోల్లో ఉంటాయి. ఆ పంచభూతాలు కంట్రోల్లో ఉన్నాయంటే అన్నమయ కోశం కంట్రోల్లో ఉన్నట్టు లెక్క. అసలు వాడు అన్నం కలుపుతూ నేను చూస్తున్నాను కదండి, మొత్తం చేతి వెనక భాగానికి అన్నం అంటకూడదు. నువ్వు అన్నం కలిపేప్పుడు కేవలం చేయి ముందు భాగానికి మాత్రమే అంటాలి. చేతి మధ్యలో నుండి అన్నం వెనక్కి అంటింది అని అంటే సంస్కారం లేనట్లు లెక్క. ఎవడా నీకు అన్నం తింటం నేర్పించింది? ఏ తల్లయ్యా నీకు నేర్పించింది? అన్నం తింటా నేర్పియలా? నోట్లో పెట్టిందా అంటే నీకు తినడం నేర్పించలా చిన్నప్పుడు? సో ఇవన్నీ చిన్న విషయాలు కావండి. మైండ్ ప్రోగ్రామింగ్, మనసుకి సూక్ష్మ శరీరానికి ఇచ్చేటువంటి శిక్షణ. ముద్ర అంటే ఏం చెప్పాను? ధారణ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ రోజు నుండి మీరు అన్నం కలిపేప్పుడు మీ ఇంట్లో కత్తులు, ఫోర్కులు నో.
మీ ఇంట్లో చేతి వేళ్ళని ఉపయోగించాలి. అవునా? చేతి వేళ్ళని కూడా చెప్పాను కదా, అరచేయికి అన్నం అంటకూడదు, మీ చేతి వేళ వెనక భావనలు అంటకూడదు. కొద్ది కాలంలోనే మైండ్ మీద కంట్రోల్ వస్తుంది, అవగాహన అవసరం. సో అప్పుడు సెన్సిటివ్ సాత్విక తత్వం అనేది వస్తుంది. ఇఫ్ యు వన్స్ యూ సీ దిస్ హనీ, highest, what do you call Manuka factor, Australian honey, 24 Manuka factor is the highest. So this is a 24 honey, Indian Manuka honey. But this is not only just not a Manuka factor, but antioxidant activity, electron donor capacity, the pollen diversity in this honey, it is all Himalayan forest range it is. You see the honey mix here, the kind of the honeys we collect. There is nowhere in the world you get this honey quality. Do you understand how much we studied the phytochemistry? Each honey we have studied. For each honey we studied more than 25 parameters. The criteria of choosing a particular honey. So the way we choose, I have not written here exact ratios, just 4%, that's not correct. Actually, having the highest Manuka antibiotic and highest antioxidant activity honeys, we use more. Less antioxidant activity, we use less. Like that, each honey has particular quality. So those honeys in those proportions we have added into this. If there is any honey that is highly scientifically evolved effective, it is this honey. Do you understand? My honey.